శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 26 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి రాత్రి 9:15 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. అలాగే అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 12:30 వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. సోమవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 12:30 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ రాక్షస యోగం వల్ల స్నేహితులతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మధ్యాహ్నం 12:30 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. సోమవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంది. అంటే చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం 12:30 లోపు పని మీద బయటికి వెళితే, ప్రయాణాలు చేస్తే స్నేహితులతో గొడవలు. మధ్యాహ్నం 12:30 తర్వాత పని మీద బయటికి వెళితే ఏదైనా చెడు వార్త వినవలసి రావటం. ఇలా యోగాలు రెండు ఈరోజు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా, పనుల్లో ఇబ్బందులు లేకుండా, ప్రయాణాలు విజయవంతమవటానికి, కార్యసిద్ధిని పొందటానికి, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు బయటికి వెళ్ళండి. అలాగే ఒక కుండలో కానీ, ఒక మూకుడిలో కానీ, ఒక గిన్నెలో కానీ నీళ్లు పోసి గుమ్మం బయట పెట్టి దాన్ని దాటి వెళ్ళండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టులో పోయమని చెప్పండి. ఈ రెండు పరిహారాలు చేసుకొని వెళితే రాక్షస యోగం, చరయోగం ఉన్న ఇబ్బందులు ఉండవు. ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు మేషరాశిలో, కుజుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి బలం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలకు, కొత్త కంపెనీ మారటానికి చేసే ప్రయత్నాలకు, హై ప్యాకేజ్ కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. అలాగే తల్లి తరపు ఆస్తుల గురించి చేసే ముఖ్యమైన చర్చలకు కూడా చంద్రుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతైన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే భరణి నక్షత్రానికి అధిపతైన శుక్రుడు మకరంలో, శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలం కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాలు పొందటానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి, భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 12:30 వరకు ఉంది. ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా సరే అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచి నక్షత్రం. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, గురువు దగ్గర ఒక మంత్రం తీసుకోవటానికి అశ్విని చాలా మంచి నక్షత్రం. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ఏవైనా ద్రవ్యాలు దానం చేయటానికి కూడా అశ్విని మంచి నక్షత్రం. గ్రహదోష నివారణకు చేసే దాన ధర్మాలకు అశ్విని విశేషంగా సహకరిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి కూడా అశ్విని చాలా మంచి నక్షత్రం. అశ్వినిలో తీర్థయాత్రలు ప్రారంభిస్తే అవి చాలా దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే మధ్యాహ్నం 12:30 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. భరణి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. భరణి నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి భరణి మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడైనా సరే చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:30 తర్వాత భరణి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ, గౌరవము పెరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా కూడా సౌఖ్యము పొందే యోగము మేషరాశి వాళ్ళకు ఉంది. ఉద్యోగమైన, వ్యాపారమైన మీ రంగంలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందటానికి మేషరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు
బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో ఆనందం చేకూరుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ధనలాభం కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మానసికంగా మిథున రాశి వాళ్ళు చక్కటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థానచలనం కనిపిస్తోంది. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వేరే ప్రాంతానికి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమ ఒత్తిడి తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. వీలైతే శారీరక శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు యాత్రలు చేయాలనే కోరిక పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనానికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఆ పనిని సులభంగా పూర్తి చేస్తారు. కార్యసిద్ధి చాలా సులభంగా సింహరాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో అందరికీ కూడా సమాజంలో గౌరవం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. సంఘంలో పేరున్న వ్యక్తులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థానచలనం కనిపిస్తోంది. వేరే ప్రాంతానికి ఉద్యోగ నిమిత్తమై కానీ వ్యాపార నిమిత్తమై కానీ వెళ్ళే సూచనలు ఉన్నాయి. అలాగే అనారోగ్య భావాల్లో వెంటాడతాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సన్మానాలు సత్కారాలు ఇలాంటివి పొందే యోగము వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. వాళ్ళ రంగంలో బ్రహ్మాండమైన సన్మానాలు పొందే యోగం ఉంది. ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ధన వృద్ధి కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని తట్టుకొని సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తిపరంగా కూడా అప్పులు చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా కానీ కుంభరాశి వాళ్ళు పెద్ద మొత్తంలో అప్పు చేయకుండా చిన్న మొత్తంలో అప్పు చేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా మానసికంగా ఆనందాన్ని మీనరాశి వాళ్ళు పొందుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత భీష్మాష్టమి. భీష్మాష్టమి సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రం అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. చంద్రహోర ఉన్న సమయంలో నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి అనుకూలం. చంద్రహోర ఉన్న సమయంలో వెండి పాత్రలో ఆహారం స్వీకరించడం ద్వారా ప్రయోజనాలు కలుగుతాయి. నూతన ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా?
యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.